వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇవాళ వచ్చేసి మేము స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తున్నాము. ఈరోజు ఎలా ఉంటుందో స్ట్రాబెరీ పికింగ్ ఫీల్డ్ మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు, ఓకేనా? సే హాయ్ గీత. ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబు నిద్రపోతున్నాడు. డూ యూ లైక్ స్ట్రాబెరీ పికింగ్? ఇష్టమా? ఓకే 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 అండి, అక్కడ కలుద్దాం. బాయ్. ఇవాళ వెదర్ అయితే ఫుల్ సన్నీగా ఉందండి. యాక్చువల్గా మేము బుక్ చేసుకునేటప్పుడు వెదర్ చూసుకోకుండా బుక్ చేసేసుకున్నాము. తర్వాత చూస్తే ఫుల్ రెయినీ అని ఉంది. ఇంకా సరే క్యాన్సిల్ చేసుకుందాము అనేసి అని అనుకుంటే ఇంకా దానికి మినిమం 24 hours బ్యాక్ అయితేనే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారంట. ఇంకా చేసుకోలేక సరే ఎలాగో అలాగా ఇంకా స్టార్ట్ అయిపోదాము అనేసి స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా ఇప్పుడు చూస్తే మాత్రం ఫుల్ ఎండగా ఉంది, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఇక్కడ చూసారా హార్సెస్, వాటికి నీట్గా డ్రెస్ వేశారు. చలికాలం కదా ఇక్కడ, అందుకనేసి డ్రెస్ వేశారు. ఇదంతా మొత్తం విలేజ్ సైడ్ అండి, అందుకే ఇక్కడ గుర్రాలు కానీ కౌస్ కానీ షీప్స్ కానీ అన్నీ కనబడతాయి మనకు. ఇంకా ఇప్పుడు మేమైతే దగ్గర వచ్చేసాము. ఇది వచ్చేసి బెరీలీషియస్ స్ట్రాబెరీ పికింగ్ అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదే అనమాట ఎంట్రన్స్. మేమైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా మేము వచ్చేసి బుక్ చేసుకునేది సాటర్డే 10 to 11 అనమాట స్లాట్. ఇదే ఫస్ట్ స్లాట్ అనమాట. దీనికి ముందు ఇంకా అలో చేయరు, ఇదే ఫస్ట్. సో మేము హోప్ఫుల్లీ ఏమనుకుంటున్నామంటే స్ట్రాబెరీస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటున్నాము. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే దాకా అన్నీ ఫ్రెష్గా కాసింటాయి కదా, అవి మేమే ఫస్ట్ కోయగలుగుతాము అనుకుంటున్నాము. సో అందుకనేసి మేము 10 to 11 స్లాట్ బుక్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారా చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టారు, స్ట్రాబెరీస్ ప్లాంట్స్. ఇవి అమ్మడానికి వాళ్ళు ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఈ మాదిరిగా పెట్టారు. ఇంకా మా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉంది. తనకి చాలా ఇష్టం అనమాట స్ట్రాబెరీస్. స్ట్రాబెరీ అనే కాదు, బెర్రీస్ అంటే ఏవైనా ఇష్టమే. ఇంక ఇక్కడ అందరికీ ఒక్కొక్క బాస్కెట్, నెక్స్ట్ సిజర్స్ ఇస్తున్నారు. అది కూడా సోప్ వాటర్లో పెట్టి ఇస్తున్నారు డిస్ఇన్ఫెక్ట్ అవ్వడానికి, కోవిడ్ కదా. ఇక్కడైతే 4 ఉన్నాయి కదండి, ఇక్కడ మాకు వచ్చేసి లాస్ట్ వన్ ఇచ్చారు ఇది. సో ఇక్కడ 2 బాస్కెట్స్ తీసుకున్నాము మేము, 2 ఫ్యామిలీస్ అనమాట. సో అందుకని ఇంకా సిజర్స్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు అవి స్ట్రాబెరీస్ని అలా చేత్తో పీక్కుండా స్ట్రాబెరీస్ని సిజర్తో కట్ చేయమంటున్నారు. ఎందుకంటే కొంతమంది స్ట్రాబెరీని అలాగే పీక్తే ఏమవుతుందంటే ప్లాంట్ అలాగే వేర్లతో పాటు వచ్చేస్తున్నాయంట. అందుకని వాళ్ళు అలా సిజర్తో కట్ చేయండి అనేసి అని అన్నారు. ఇక్కడ చూసారు కదా మొత్తం ప్లాంటే బయటకు వచ్చేసింది. సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకనేసి అలా చెప్పారు. ఇక్కడ చూసారా స్ట్రాబెరీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. అంటే ఇక్కడ స్ట్రాబెరీ పికింగ్కి 2 days మాత్రమే అలౌ చేస్తారు. ఒకటి సాటర్డే, నెక్స్ట్ సండే అనమాట. సో మేము సాటర్డే స్లాట్ కదా, సో మండే నుంచి ఫ్రైడే దాకా బాగా స్ట్రాబెరీస్ అన్నీ కాసింటాయి కదా, అవన్నీ ఎవరు తీసుకోరు కదా. సో సాటర్డే ఎవరైతే పోతారో వాళ్ళే ఫస్ట్ లక్కీ అనమాట. సో మేమైతే ఫుల్ లక్కీ అనుకొని ఫీల్ అయ్యి మొత్తం స్ట్రాబెరీస్, పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ రెడ్ కలర్లో ఉండేటివన్నీ నీట్గా కోసుకొని తినేసామన్నమాట. ఇంకా ఇక్కడ మా పాప అయితే చూసారా ఓ పక్క తింటోంది, ఓ పక్క కట్ చేస్తుంది. అసలు రెడ్ కలర్లో కనపడితే చాలు నీట్గా కట్ చేసేస్తోంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి వాళ్ళకి కరెక్ట్గా అందవన్నమాట స్ట్రాబెరీస్, కొంచెం హైట్లో ఉన్నాయి. సో అందుకనేసి వాళ్ళకి చిన్న స్టూల్ లాగా ఇచ్చారు. ఆ స్టూల్ పైన వాళ్ళు ఎక్కి ఇంకా కట్ చేయొచ్చు అనమాట. అంటే పేరెంట్స్ హెల్ప్తోనే కట్ చేయాలి అన్నట్టు చెప్పారు వాళ్ళు. ఇంక ఇక్కడైతే మా పాప చూసారా ఇంకా ఈ మాదిరిగా మేము చెప్తూ ఉన్నాం అనమాట, ఇక్కడ కట్ చేయి అనేసి. అన్నీ కట్ చేస్తోంది ఇంకా తింటోంది అనమాట. ఇంకా తనైతే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడ వచ్చేసి స్ట్రాబెరీ ప్లాంట్కి ఫస్ట్ అయితే ఫ్లవర్ వస్తుంది. ఇలా ఫ్లవర్ వచ్చిన తర్వాత దీని లోపల మిడిల్లో ఉంది కదా, అది ఎల్లో కలర్లో, అది కొంచెంగా గ్రో అయ్యి మనకి స్ట్రాబెరీ లాగా వస్తుంది అనమాట. ఇలా స్ట్రాబెరీ లాగా వచ్చి ఇక్కడ చూసారా కొంచెం రెడ్ కలర్లో వచ్చింది కదా కొన, అలాగా మనకి మాగుతూ ఇలా ఫైనల్గా రెడ్ కలర్లో వస్తుంది. ఇంకొకటి ఏమంటే మనకి షాప్లో స్ట్రాబెరీస్ తింటాం కదా, అవి వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటాయి. బట్
ఇక్కడ మాత్రం తియ్యగున్నాయి. మేబీ నాకు తెలిసి అవి షాప్స్‌లో ఆర్టిఫిషియల్‌గా మాగబెట్టేస్తారనుకుంటా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే. సో, అందువల్ల అలా పుల్లగుంటాయి. ఇంకా ఇక్కడొచ్చేసి మా అబ్బాయి చూసాడా నాకు పెడుతున్నాడు, తను తింటున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ చూసారా మా అబ్బాయి ఇక్కడ స్ట్రాబెర్రీ రెడ్ కలర్‌లో ఊగుతూ ఉంటే చాలు పీకేస్తున్నాడు. ఆ పీకేసి వాడు తినట్లేదనమాట. పక్కనోళ్ళకి పెడుతున్నాడు. వాడు తిని, తిని, తిని బోర్ కొట్టేసింది. సో, ఇంకా పక్కనోళ్ళకి పెడుతున్నాడు. ఇంకా ఇక్కడ చూసారా పైన ఉండట్లేదు. అస్సలు ఉండట్లేదు. కింద మట్టి ఉంటే ఇంకా మట్టిలో ఆడాలనమాట. మొత్తం వాటర్ ఉంది. కొంచెం బురద బురదగా ఉంది. వాడికి వాటిని చూసి ఇంకా దిగేయాలి, దిగేయాలి అనేసి దిగేసి చేతులు తీ విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేమైతే ఇక్కడ స్ట్రాబెర్రీస్ అన్నీ తినేసి అయిపోయి ఇంకా ఇవి కొనుక్కుందాము అనేసి బాస్కెట్‌లో వేసుకున్నాము. ఇంకా అన్నీ ఒకే బాస్కెట్‌లో వేసుకొని బిల్ చేసుకుందాము అనేసి మొత్తం ఒక బాస్కెట్‌లో వేసుకున్నాము. ఇంకా చూడాలి ఇవి ఎన్ని కిలోస్ ఉంటాయో. మేబీ ఉంటే 2 ఆర్ 3 కిలోస్ ఉండొచ్చు. ఫ్రెష్ కదా! సో, ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే చూసారంటే డబ్బాలున్నాయి గదా! ఇవి వచ్చేసి హనీ డబ్బాలనమాట. పెద్దది, ఇది చిన్నదనమాట. దీని పక్కన స్ట్రాబెర్రీ జామ్ ఇది. ఇంకా ఇవి టేస్ట్ చేయడానికి కూడా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టారు. ఇంకా ఇదొచ్చేసి రా హనీ, దీన్ని బూస్టర్ హనీ గూడా అంటారు. ఇంకా ఇక్కడ మనం టేస్ట్ చేయడానికి చిన్న చిన్న శాంపిల్స్ పెట్టారు హనీ స్టిక్స్. ఇంకా ఇక్కడైతే మాకు 2 కిలోస్ అయిందండి స్ట్రాబెర్రీస్. $25 అయింది. ఇంకా దీని పక్కనే నేను చెప్పాను కదా మొత్తం ఫుల్ ఓపెన్ ఏరియా అనేసి అని చెప్పి ఇక్కడ వచ్చేసి మొత్తం లెమన్ చెట్లేసారు. ఇవి కొంచెం చిన్నవిగానే ఉన్నాయి. చూసారా ప్రతి ఒక్క చెట్టుకి మినిమం 5 కాసాయి అసలు లెమన్స్ అయితే. ఇంకా ఇప్పుడొచ్చేసి టైం కూడా ఆల్మోస్ట్ 12 అయిపోయింది. వెదర్ కూడా రెయిన్ పడేలాగుందనమాట. సో, మేమైతే ఇంకా లంచ్ చేయడానికి ఎక్కడైనా పార్క్‌కెళ్ళి ఎక్కడైనా తిందాము అనుకుంటున్నాము. ఇది విలేజ్ సైడ్ కదా! ఫుడ్ కూడా ఏం దొరకదని ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసాము. ఇంకా దీని కంటిన్యూయేషన్ బ్లాగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇవాళ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. See you in the next video. Bye.